ఎంతో టేస్టీగా ఉండే ఓరియో బిస్కెట్స్ కేక్ని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వెల్కమ్ టు కిచెన్ బొనాన్జా అండి. ఈరోజు కిచెన్ బొనాన్జాలో ఓరియో బిస్కెట్స్ కేక్ని అయితే తయారు చేసుకుందాము. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు పిల్లలు కేక్ అని అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి. నిజంగా చెప్తున్నాను, చాలా ఇష్టంగా తింటారు. బయట కంటే మనం ఇంట్లో చేసి పెట్టింది చాలా హెల్తీగా కూడా ఉంటుంది కదండి. ఇంకెందుకు ఆలస్యమో మనమైతే ఈరోజు ఓరియో బిస్కెట్స్ కేక్ని అయితే తయారు చేసుకుందాము. నేను ఇక్కడ ఓరియో బిస్కెట్స్ని తీసుకుంటున్నానండి. 3 ప్యాకెట్స్ని తీసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి తీసుకోండి. దాదాపుగా మనకి ఇది కేజీ వరకే అవుతుందన్నమాట ఈ కేక్. మీరు క్వాంటిటీని బట్టి మీరు బిస్కెట్స్ని వేసుకొని చూసుకోండి. నేనైతే ఇక్కడ 3 బిస్కెట్స్ని వేశాను. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి, పౌడర్ లాగా. ఎక్కడ కూడా మనకి ఉండలు లేకుండా అన్నమాట. ఇప్పుడు బిస్కెట్స్ని వేసుకున్నాం కదండి, ఈ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకున్నాను, చూసారు కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టేసుకుందామండి. గిన్నెలోకి నీళ్ళని తీసుకొని నీళ్ళు వేడెక్కాక దానిపైన చాక్లెట్ని కరిగించేసుకుంటున్నానండి. నేను ఇక్కడ క్యాడ్బరీ చాక్లెట్ తీసుకున్నాను, కొద్దిగా వేయడానికి కోసము, ఫ్లేవర్ కోసం అన్నమాట. ఆల్రెడీ మనకి ఓరియో బిస్కెట్స్ చాక్లెట్ ఫ్లేవర్ లాగానే ఉంటాయి కదండి. అందుకని చెప్పేసి ఎక్కువ వేయకుండా జస్ట్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ వేయడానికి కోసం అని చెప్పేసి అయితే నేను ఇక్కడ మెల్ట్ చేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా వచ్చేసి పైనుంచి డెకరేషన్ కోసం అని చెప్పేసి అయితే ఉంచుకుంటానండి. హాఫ్ వేసేసి హాఫ్ ఉంచుకుంటాను అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వేసానండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పౌడర్లోకి ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనము ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకుందాము. బేకింగ్ పౌడర్ని యాడ్ చేయడం వల్ల మనకి బేకరీ స్టైల్లో వచ్చే కేక్ అయితే రెడీ అయిపోతుంది. బేకింగ్ సోడా కాదండి, ఎక్కడైనా మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుందన్నమాట ఈ బేకింగ్ పౌడరు. దీనివల్ల మనకి సేమ్ బేకరీలో ఎలా మనకి కేక్ ఉంటుందో సేమ్ అదే ఫ్లేవర్లో అలాగే వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కొన్ని పాలను వేస్తూ మనము బ్యాటర్ లాగా తయారు చేసుకుందామండి. ఇప్పుడు ఉండలు లేకుండా ఒకటే డైరెక్షన్లో ఈ మిశ్రమాన్నంతా కూడా కలియబెట్టుకోవాలన్నమాట. ఎలా పడితే అలా మనం తింపేసుకోవద్దు. మన కేక్ అనేది అంత ఫ్లఫీగా రాదన్నమాట. ఎలా మనము కలుపుతున్నామో సేమ్ అదే డైరెక్షన్లో పూర్తిగా కలుపుకోవాలన్నమాట మెల్లిగా. ఆల్రెడీ మనం బేకింగ్ సోడా వేసాం కాబట్టి ఈజీగా మనకి కలిసిపోతుంది. దాదాపుగా నాకు 1 కప్పు పాలు పట్టాయండి. చూసారు కదా, ఈ విధంగా అయితే నాకు బ్యాటర్ అయితే వచ్చేసిందనమాట. మరీ పల్చగా రావద్దు, ఇలా కింద పడిపోవాలన్నమాట. కొంచెం తిక్కగానే ఉండాలి. ఇప్పుడు కేక్ చేసే ట్రే ఉంటుంది కదండి, దానికంతా కూడా మనము బటర్ని అప్లై చేసుకోవాలన్నమాట. బటర్ని అప్లై చేసాం కదండి, దీనికైతే మనము ఒక పేపర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సేమ్ సైజులో కట్ చేసుకొని, మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కూడా బటర్ పేపర్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ బటర్ పేపర్నే పెట్టాను. అయినా కూడా కొద్దిగా కింద ట్రేకి కొంచెం బటర్ రాస్తే ఈజీగా ఉంటుంది. అలాగే మనకి మాడిపోకుండా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం తయారు చేసిన మిశ్రమాన్ని అంతా కూడా వేసేసుకుందాము. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లల బర్త్డేకి కానీ ఎలాంటి పార్టీస్ అప్పుడు కూడా ఇంట్లో పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా చేసి ఇచ్చామనుకోండి, చాలా ఎంజాయ్ చేస్తూ తింటారనమాట పిల్లలు. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం తయారు చేసాం కదండి, ఆ మిశ్రమాన్ని అంతా కూడా వేసేసాం కదా. ఒకసారి బబుల్స్ రాకుండా ఇలా మనము కొట్టేసుకున్నాం అనుకోండి, ఎయిర్ ఫామ్ అవ్వకుండా ఈవెన్గా మనకి స్ప్రెడ్ అవుతుందన్నమాట మనం వేసిన మిశ్రమం అంతా కూడా. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ ప్యాన్ పెట్టానండి. ప్యాన్లోకి కొంచెం లావుదే తీసుకుంటే మనకి బేక్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు కింద ఒకటి అది పెట్టానండి ప్లేట్. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు హీట్ అయ్యాక అప్పుడు మనం తయారు చేసుకున్న కేక్ మిశ్రమాన్ని పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ వరకు మనమైతే బేక్ చేసేసుకుందాము. ఒకవేళ మీ దగ్గర ఓవెన్ ఉంటే కూడా ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. 180 డిగ్రీస్లో ఒక 20 మినిట్స్ పెడితే సరిపోతుందండి. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది కదా. మనం తయారు చేసుకున్న కేక్ మిశ్రమాన్ని పెట్టేసుకొని మూత పెట్టేసి గాలి పోకుండా కనీసం ఒక 20 మినిట్స్ వరకు అయితే మనం కుక్ చేసుకోవాలండి.
అస్సలు కదిలియకుండా గాలిపోకుండా చూసుకోండి. అప్పుడే మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక 20 మినిట్స్ అయ్యాక చూద్దాము కేక్ ఎలా పొంగిందో అని చెప్పేసి. ఒక 20 మినిట్స్ అయితే అయిపోయిందండి. చూసారు కదా, వావ్, మనకి బేకరీ లాంటిగా స్పాంజీగా ఫ్లఫీగా వచ్చేసిందనమాట కేక్. మనం ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఇంట్లోనే ఎంతో హెల్తీగా ఉండే ఓరియో బిస్కెట్స్ని కేక్ని అయితే తయారు చేసేసుకున్నాము. ఇప్పుడు చాకుతో ఒత్తి చూసాం కదండి, ఎక్కడ కూడా మనకి అంటుకోలేదు. అంటే కేక్ మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయాక మనము దాంట్లోంచి తీసేసుకుందామండి. ఇప్పుడు కేక్ని తీసేసుకున్నాం కదా, చూస్తారు కదా, ఎక్కడ కూడా మనకి మాడిపోలేదు. అలాగే స్పాంజీగా కూడా అవ్వింది కేక్. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడామనుకోండి, ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే ఓరియో బిస్కెట్స్ కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కావాలంటే మీరు పైనుంచి, నేనైతే ఇక్కడ హర్షెస్ వారిది సిరప్ వేసేస్తున్నానండి, చాక్లెట్ సిరప్. మీరు డైరెక్ట్గా కూడా తినచ్చు, లేదంటే ఏమైనా నట్స్ని కూడా వేసుకొని తినచ్చు అనమాట. ఇప్పుడు హర్షెస్ది వాళ్ళది సిరప్ అయితే మొత్తం వేసేస్తున్నాను, చాక్లెట్ సిరప్, జస్ట్ ఫ్లేవర్ కోసమనండి. ఇప్పుడు దీనిపైన ఇంకోటి మనము ఆల్రెడీ చాక్లెట్కి కరిగించాం కదండి, హాఫ్ కేక్లో వేసాము. ఇంకా మిగతా హాఫ్ని కూడా ఇలా మనం రింకిల్స్గా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. అంటే జస్ట్ డెకరేషన్ కోసము, పిల్లలకి అట్రాక్టివ్ గురించి అన్నమాట. ఇదంతా కూడా వేసేసుకొని పైనుంచి మనము ఓరియో బిస్కెట్స్ని కట్ చేసి ఇంకా డెకరేషన్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. కొద్దిగా బిస్కెట్స్ని గ్రైండ్ చేసేసి దాని మిశ్రమాన్ని కూడా పూర్తిగా డెకరేట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే చూడడానికి మనకి బయట నుంచి తీసుకొచ్చి పెట్టామని తెలుస్తుందన్నమాట, అంత బాగా ఉంటుంది. ఇప్పుడైతే నేను షార్ట్స్ని కూడా పెట్టానండి, అలాగే ఓరియో బిస్కెట్స్ని కూడా పెట్టేశాను. ఎంత బాగుంది కదండి, బయట నుంచి తెచ్చిన విధంగా ఉంది ఓరియో బిస్కెట్స్ కేకు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వితిన్ ఒక హాఫ్ అన్ అవర్లో మనకి కేక్ అయితే రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అయితే కంపల్సరీ షేర్ చేయండి. మీకు కేక్ ఎలా కుదిరిందో అని కూడా అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఓరియో బిస్కెట్ కేక్ అయితే రెడీగా ఉంది. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. బాయ్ అండి.